కొరియన్ సినిమాలు, వెబ్ సిరీస్లు మన దేశంలోకి వచ్చాక మంచి ఫాలోయింగ్ సంపాదించాయి. ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అందుబాటులో ఉండడం, కొత్త కొత్త కథలు, విభిన్నమైన కథనాలతో రావడం వల్ల వీటి ప్రేస్ పెరిగిపోయింది. తెలుగు ప్రేక్షకులు కొరియన్ వెబ్ సిరీస్లను మన టీవీ సీరియల్స్ చూసినట్టు చూసేస్తున్నారు. అదేవిధంగా కొరియన్ సినిమాలకు కూడా మంచి ఆదరణే ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకుపోయే సినిమా సీక్రెట్ జ్యూ అనే ఒక వినోదాత్మక చిత్రం. ఈ సినిమా 2020లో విడుదలై మంచి కామెడీ ఎంటర్టైనర్గా గుర్తింపు పొందింది. సంజయ్ గోన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అహ్న్ జే హాంగ్, కాంగ్ సో రా, పార్క్ యాంగ్ హ్యూ, కిమ్ సంగ్ ఓహ్, జియోన్ యో బిన్ కీలక పాత్రలు పోషించారు. ఇది ఐ డోంట్ బుల్లీ యూ అనే వెబ్టూన్ ఆధారంగా రూపొందించింది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ కథలో హీరో ఒక పెద్ద లాయర్ వద్ద జూనియర్ లాయర్గా పనిచేస్తూ ఉంటాడు. అతనికి బాస్కి ఓ కీలకమైన కేసు వస్తుంది. ఒక కార్పొరేట్ కంపెనీ సీఈఓ కొడుకు మనీ లాండరింగ్ కేసులో జైల్లో ఉంటాడు. ఈ కేసుపై పూర్తి సమాచారం తెలుసుకోవాలని బాస్ భావిస్తాడు. ఈ పన్ని హీరోకు అప్పగిస్తాడు. ఇదే సమయంలో హీరో పొరపాటున తన బాస్ను ప్రమాదం నుంచి కాపాడుతాడు. దీంతో బాస్కి హీరోపై మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. హీరోని పరీక్షించడానికి బాస్ అతనికి మరో పని అప్పగిస్తాడు. కార్పొరేట్ కంపెనీకి చెందిన ఓజు దివాలా తీయడానికి దగ్గరగా ఉంటుంది. దీన్ని అభివృద్ధి చేసి మరింత ఎక్కువ రేటుకు అమ్మే ప్లాన్ బాస్ చెప్తాడు. ఈ పనిని విజయవంతంగా పూర్తి చేస్తే హీరోకు పర్మనెంట్ జాబ్ ఇస్తానని కూడా హామీ ఇస్తాడు. దీంతో హీరో ఆ జూ దగ్గరికి వెళ్తాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు పరిస్థితి తెలుసుకుంటాడు. అక్కడ 4 లేదా 5 జంతువులు మాత్రమే ఉంటాయి. జూలో పనిచేసే ఉద్యోగులు కూడా ఇక అక్కడ పనిచేయాలనే ఆసక్తి లేకుండా ఉంటారు. హీరో వారికి మోటివేషన్ ఇచ్చి జూలో ఉండేటట్టు చేస్తాడు. కానీ జంతువులు లేని కారణంగా సందర్శకులు రావట్లేదు. దీన్ని గుర్తించిన హీరో అక్కడ పనిచేసే ఉద్యోగుల్ని జంతువుల వేషాలు వేయించి జూకు వచ్చిన సందర్శకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తాడు. ఈ కొత్త ఆలోచన అమలు చేయడంతో జూకు జనాల రద్దీ పెరుగుతుంది. హీరో చేసే ప్రయత్నాలతో జూ క్రమంగా అభివృద్ధి చెందుతుంది. ఈ విజయానికి బాస్ సంతోషించి హీరోను అభినందిస్తాడు. అయితే అనుకోకుండా మరో సమస్య ఉత్పన్నమవుతుంది. కంపెనీ యజమానులు ఈ స్థలం విలువ పెరిగిందని జూని మూసేసి అక్కడ ఓ కార్పొరేట్ హోటల్ నిర్మించాలని నిర్ణయించుకుంటారు. ఈ విషయం తెలుసుకున్న హీరో బాధపడతాడు. కానీ ఇది జూలో పనిచేసే వారెవ్వరూ ఇప్పటివరకు తెలియదు. ఇదే సమయంలో వాళ్ళు హీరోని అభినందించేందుకు ఒక పార్టీ ఏర్పాటు చేస్తారు. చివరికి ఈ విషయం వారికి తెలుస్తుందా? కార్పొరేట్ కంపెనీ వారు తమ ప్లాన్లో విజయవంతమవుతారా? హీరో తన లక్ష్యాన్ని సాధించగలడా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ కామెడీ మూవీని తప్పకుండా చూడాల్సిందే. తెలుగు ఆడియన్స్కు యాంకర్ ఉదయ్ భాను గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. అప్పట్లో టీవీ స్క్రీన్పై ఓ వెలుగు వెలిగింది ఈ భామ. అయితే కొంతకాలంగా యాంకర్గా అమ్మడికి అవకాశాలు తగ్గిపోయాయి. కానీ మళ్ళీ ఈ మధ్య కొన్ని టీవీ షోస్, కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉదయ్ భాను సందడి చేస్తోంది. కెరియర్ ఎలా ఉన్నా సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు టచ్లో ఉంటూ తన అప్డేట్స్ను షేర్ చేస్తూ ఉంటుంది ఉదయ్ భాను. తాజాగా తన యూట్యూబ్లో ఆమె ఓ స్పెషల్ వీడియోను షేర్ చేసుకుంది. ఉదయ్ భానుకి బాలకృష్ణ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలుసు. ఎన్నోసార్లు తనకు బాలయ్య చేసిన హెల్ప్ గురించి ఉదయ్ భాను చాలా గొప్పగా చెప్పుకుంటుంటుంది. ఇప్పుడు బాలయ్య కూతురు బ్రాహ్మణి తన 2 పిల్లలకు గిఫ్ట్గా ఓ వయలిన్ను పంపినట్టు ఉదయ్ భాను వెల్లడించింది. తన పిల్లలకు ఆ గిఫ్ట్ గురించి చెప్పే క్రమంలో ఓ స్పెషల్ పర్సన్ మీకు గిఫ్ట్ పంపారని చెప్పగానే ఆమె కూతుళ్ళు ఎవరు పంపారు అని అడుగుతారు. వెంటనే ఉదయ్ భాను బాలయ్య మామ అంటే ఎవరికి ఇష్టం ఇక్కడ అనగానే వారిద్దరూ వెంటనే మాకిష్టమని చేతులెత్తుతారు. వయలిన్ను పిల్లలకు ఇస్తూ బాలయ్య మామ పంపించారని దాన్ని చూడగానే ఆ 2 పిల్లలు చాలా సర్ప్రైజ్ అయ్యి థ్యాంక్ యూ బాలయ్య మామ అని చెప్తారు. వీడియో ఆఖర్లో ఉదయ్ భాను బాలయ్య ఆయన కూతురు బ్రాహ్మణికి థ్యాంక్స్ చెప్పగా ప్రస్తుతం ఈ వీడియోను బాలయ్య అభిమానులు వైరల్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. వెంకటేష్ హీరోగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఎస్వీసీ బ్యానర్లో దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ విక్టరీ వేడుక నిర్వహించగా దానికి చీఫ్ గెస్ట్గా రాఘవేంద్రరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమాలో హీరోయిన్స్ నటన అద్భుతంగా ఉందని, వెంకటేష్ బయట సైలెంట్గా కనిపించినా తెరపై 2 హీరోయిన్స్తో బాగా సందడి చేస్తాడన్నారు. డైరెక్టర్ అనిల్ గురించి మాట్లాడుతూ నువ్వు సంక్రాంతి సీజన్ను వదిలిపెట్టొద్దని ఆయన అనిల్కు సూచించారు. ఇదిలా ఉంటే అనిల్ తన తర్వాతి సినిమాను చిరంజీవితో చేయనున్న విషయం తెలిసిందే. స్వయంగా మెగాస్టార్ చిరంజీవే ఈ ప్రాజెక్టును అనౌన్స్ చేశారు. దీంతో మెగాస్టార్ అనిల్ రావిపూడి కాంబోలో వచ్చే సినిమాకు టైటిల్ను సూచించారు రాఘవేంద్రరావు. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాంతో హిట్ కొట్టావు. నెక్స్ట్ చిరంజీవితో సంక్రాంతి అల్లుడు అనే సినిమా తీసి మరో హిట్ అందుకోమని ఆయన అనిల్కు చెప్పారు. రాఘవేంద్రరావు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి.